హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి బడీ ఛానల్. సో ఈ వీడియోలో అయితే మనం సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ఈ బిట్స్ అనేవి మీకు కనుక యూజ్ అయినాయి అనుకుంటే మాత్రం లైక్ చేయండి మర్చిపోకుండా. సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకి మాస్లో అవసరాల అనుక్రమణ సిద్ధాంతం ఉంది కదా, దాని మీద ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అండ్ బిట్స్ చెప్పే ముందు అందరూ డిఎస్సికి అయితే బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాము. మనకి ఇంకా అంటే ఎప్పుడు ఏంటి అనేది ఇవ్వలేదు అని, సో టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు. సో ప్రిపేర్ అయితే అవ్వండి. సో దీంట్లో ఫస్ట్ బిట్ వచ్చి మనకి మాస్లో అవసరాల అనుక్రమణ సిద్ధాంతం క్రమ పట్టికలో ఉన్నత స్థానంలో కలది. సో మాస్లో అవసరాల అనుక్రమణ పట్టిక ఉంది కదా, పట్టికలో మనకి 5 ఉంటాయి. సో దాంట్లో మనకి ఉన్నత స్థానంలో ఉన్నది ఏంటి అని అడిగారు. సో ఉన్నత స్థానంలో ఉన్నది ఏంటి అంటే ఆత్మ ప్రస్తావన అవసరాలు. ఆత్మ ప్రస్తావన అవసరాలు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ బిట్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయుడు సమస్యలతో బాధపడే విద్యార్థులను గుర్తించి ఆ సమస్య నివారణకి ఏమి చేయాలి? ఉపాధ్యాయుడు ఏదైనా సమస్య కనుక విద్యార్థి బాధపడితే ఆ సమస్యను నివారణ చేయడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాలని అడిగారు. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మంత్రణం, చర్చ, విహారయాత్ర, సమర్థవంతమైన సమాచార ప్రసారం. సో ఏం చేస్తాము, ఆ విద్యార్థి యొక్క సమస్యను నివారణ చేయడానికి ఆ పిల్లవాడితో మంత్రణం చేస్తాం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి మంత్రణం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్టు, ఈ కింది వారిలో తరగతి గది నిర్వహణ యొక్క లక్ష్యం ఏమిటి అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి ప్రేరణ గురించి అవగాహన పెంపొందించడం, ప్రేరణ భావం నిర్వచనాన్ని తెలియజేయడం, తరగతి గదిలో దండనను అమలు చేయడంపై ఆక్షేపణలు, పైవన్యు. సో నిర్వహణ లక్ష్యం ఏంటి అని అడిగారు కాబట్టి మొత్తం కూడా తరగతి గదిలో చేయవలసినవి అన్నమాట. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4 పైవన్యు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, గమ్యం చేరలేకపోతే వ్యక్తి దేనికి గురవుతాడు? గమ్యం అనేది చేరలేకపోతే వ్యక్తి దేనికి గురవుతాడు అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి ప్రేరణకు, కుంటనానికి, వైషమ్యానికి, మూఢత్వానికి. సో గమ్యం అనేది చేరలేకపోతే వ్యక్తి దేనికి గురవుతాడు? సో బాధపడుతూ ఉంటాడు, తాను లోపల బాధపడతా కుంటనానికి గురవుతాడు అన్నమాట. సో దీని ఆన్సర్ వచ్చి కుంటనానికి గురవుతాడు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఒక పని చేస్తున్నాము అంటే దాని వెనుక ఏమి ఉంటుంది? ఒక పని చేస్తున్నామంటే దాని వెనుక ఏమి ఉంటుంది అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే అవసరం, ప్రేరణ, కుంటనం, వైషమ్యం. సో ఏముంటుంది, ఒక పని మనం ఏదైనా చేస్తున్నామంటే దాని వెనక ఏముండిద్ది? సో కంపల్సరీ అవసరం అనేది ఒకటి మనకి ఉంటుందన్నమాట. ఆ అవసరం ద్వారా మనం ఆ పని అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నామంటే ఆ జాబ్ అనేది మనకు అవసరం కదా, ఆ జాబ్ అనేది మనకి అవసరం కాబట్టి మనం ప్రిపేర్ అవుతున్నాం. సో దీని ఆన్సర్ అనేది మనకి అవసరం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, పాఠశాల విద్యార్థికి మంచి మార్కులు సాధించడానికి అవసరం. మంచి మార్కులు సాధించడానికి వాళ్ళకి ఏం అవసరం? సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ప్రేరణ, కుంటనం, వైషమ్యం, మూఢత్వం. సో దీని ఆన్సర్ ఏమవుతుంది? సో ప్రేరణ అనేది కావాలి. మంచి మార్కులు సాధించడం వాళ్ళకి ఏదో ఒక ప్రేరణ అనేది ఉండాలి. మంచి మంచి విషయాలు మోటివేట్ చేయడం, మంచి అది వాళ్ళకి చెప్తే కానీ వాళ్ళ యొక్క మార్కులు అనేది మంచి మార్కులు సాధించడానికి అవసరం అవుతుంది అనమాట. సో ప్రేరణ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, మూవ్రే అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి? మూవ్రే అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి అని అడిగారు. సో దీని యొక్క అర్థం ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే నిలకడ, కదలిక, భ్రమణం, గమ్యం. మూవ్ అంటే ఏంటి? మూవ్ అంటే కదలికే కదా. సో ఆ యొక్క వర్డ్కి అర్థం ఏమవుతుందంటే కదలిక. కదలిక అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ వచ్చి మనకి
మోటివేషన్ అనేది ఏ పదం నుండి ఉద్భవించినది అని అడిగారు. ఏ పదం నుంచి తీసుకున్నారు మోటివేషన్ అనే పదాన్ని అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి మూవ్, మయూర్, మూరే, మోటివ్. సో మోటివేషన్ అనే పదం మనకి మూరే అనే లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నారు. మూరే అనే లాటిన్ వర్డ్ నుంచి తీసుకున్నారు. సో మూరే అంటే మనం చూసాం కదా, దాని యొక్క అర్థం ఏంటంటే మనకి కదలిక. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఒక వ్యక్తిలో ప్రేరణ కలిగించినది ఏమిటి? ఒక వ్యక్తిలో ప్రేరణ అనేది కలిగించినది ఏమిటి అని అడిగారు. సో ఏంటి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు అంటే మనకి అవసరాలు, అభిరుచులు, సహజాతాలు, మూర్తిమత్వం. సో ఏమవుతుంది? ఒక వ్యక్తిలో ప్రేరణ కలిగించినది మూర్తిమత్వం అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మేయర్ అభిప్రాయంలో ప్రేరణ అనేది ఏమిటి అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి నిర్దేశక చర్య, అనిర్దేశక చర్య, గమ్య నిర్దేశక చర్య, ఏది కాదు. సో మేయర్ అభిప్రాయంలో ప్రేరణ అనేది గమ్య నిర్దేశక చర్య. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, వ్యక్తి అవసరాలను సంతృప్తి పరుచుకునే ప్రక్రియనే ప్రేరణ అని చెప్పినది ఎవరు? వ్యక్తి అవసరాలను సంతృప్తి పరుచుకునే ప్రక్రియనే ప్రేరణ అని చెప్పినది ఎవరు? సో ఆప్షన్స్ వచ్చి మాస్లో, మేయర్, మైకెవా, గెస్టాల్ట్. సో వ్యక్తి అవసరాలను సంతృప్తి పరుచుకునే ప్రక్రియనే ప్రేరణ అని అన్నది ఎవరంటే మాస్లో అనమాట. ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ బిట్, ప్రేరణ రకములకు చెందినది ఏంటి అని అడిగారు. ప్రేరణ రకములకు చెందినది. సో ఆప్షన్స్ వచ్చి అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ, పై 2 వ్యక్తి ప్రేరణ. సో ఇక్కడ ప్రేరణ అంటే ఏంటి? అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి పై 2 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ వచ్చి వ్యక్తి తనంతట తానే స్వయంగా నేర్చుకోవాలనే కోరిక కలగడం ఏ ప్రేరణకు చెందును? వ్యక్తి తనంతట తానే స్వయంగా నేర్చుకోవాలనే కోరిక కలగడం ఏ ప్రేరణకు చెందును అని అడిగారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే శారీరక ప్రేరణ, బాహ్య ప్రేరణ, సాంఘిక ప్రేరణ, అంతర్గత ప్రేరణ. సో తనంతట తానే అంటే మనంతట మనమే ఒక పని చేయాలనుకుంటున్నాం. సో అది వేరే ఎవరో చెప్పలే, వేరే వాళ్ళు ఎవరన్నా చెప్తే అది సాంఘిక ప్రేరణ అవుతుంది. సో పక్కన వాళ్ళని చూసి నేర్చుకుంటే బాహ్య ప్రేరణ. కానీ ఇక్కడ తనంతట తానే అన్నారు కాబట్టి ఏంటి? అంతర్గత ప్రేరణ. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, కృత్రిమ ప్రేరణ అనగా ఏమిటి అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే వ్యక్తి తనంతట తానే స్వయంగా నేర్చుకోవాలనే కోరిక కలగడం, అవసరాలకు అభిరుచులకు సంబంధం లేకుండా ఒక పనికి సహకరించే ప్రతి ప్రోత్సాహకము. నెక్స్ట్ శారీరక అవసరాలను తృప్తిపరిచేది. నెక్స్ట్ ఏది కాదు అని ఇచ్చారు. సో ఏమవుతుంది? కృత్రిమ ప్రేరణ అంటే ఏంటి? అవసరాలకి లేదా అభిరుచులకు సంబంధం లేకుండా ఒక పనికి సహకరించే ప్రతి ప్రోత్సాహకము. అంటే దాంట్లో మనకి ఇష్టం లేదు, ఏం లేదు, కానీ చెయ్యాలి, అలా చేసేదాన్నే కృత్రిమ ప్రేరణ అంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఒకరు నిర్దేశించిన గమ్యం భయపెట్టి చేయించడం ఏ ప్రేరణ అవుతుంది? సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే సాంఘిక ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బహిర్గత ప్రేరణ, మానసిక ప్రేరణ. ఇక్కడ ఏమి అడిగారు? ఒకరు నిర్దేశించిన గమ్యాన్ని భయపెట్టి చేయించడం అన్నారు. భయపెట్టి చేయించడం. సో ఇక్కడ భయపెట్టి చేయించడం అనేది ఏంటి? బహిర్గత ప్రేరణ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి బహిర్గత ప్రేరణ. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతమును ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఏ దేశస్థుడు? మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతమును ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఏ దేశస్థుడు అని అడిగారు. సో మాస్లో అవసరాల అనుక్రమణ సిద్ధాంతం ప్రతిపాదించింది మాస్లోనే.
సో ఆ మాస్లో అనే అతను ఏ దేశస్తుడు అని అడిగారు. సో మాస్లో అమెరికా దేశస్తుడు అనమాట. అమెరికా. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. మాస్లో ఈ కింది వానిలో దేనికి చెందినవాడు? ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మానవతావాదం, ప్రాకృతికవాదం, ఆదర్శవాదం, గెస్టాల్ట్ వాదం. సో అతను ఏ వాదానికి చెందినవారు అని. సో మాస్లో అనే అతను మానవతావాదానికి చెందినవారు అనమాట. మానవతావాదం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. మానవుడు ఒక అవసరం తీరగానే వేరొక అవసరం తీర్చుకొనుటకు ప్రయత్నించుతాడు అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మేయర్, మాస్లో, మైకెవర్, బినే. సో వీళ్ళల్లో మానవుడు ఒక అవసరం తీరగానే వేరొక అవసరం తీర్చుకొనుటకు ప్రయత్నిస్తాడని చెప్పింది మాస్లో. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంత నిచ్చెనలో మొట్టమొదటి అవసరాలు ఏంటి అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి రక్షణ అవసరాలు, ప్రేమ సంబంధిత అవసరాలు, ఆత్మ ప్రస్తావన అవసరం, శారీరక అవసరాలు. సో దీని ఆన్సర్ వచ్చి ఏంటంటే మనకి అనుక్రమణిక సిద్ధాంతం మొట్టమొదటి అవసరం అనేది శారీరక అవసరాలు. శారీరక అవసరాలు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. కింది వానిలో గృహం అనేది ఏ అవసరానికి ఉదాహరణ? గృహం అనేది ఏ అవసరానికి ఉదాహరణ అని అన్నారు. సో కింద ఇక్కడ ఆప్షన్స్ వచ్చి మనకి శారీరక అవసరం, ప్రేమ సంబంధిత అవసరం, రక్షణ అవసరం, ఆత్మ ప్రస్తావన అవసరం. సో మన గృహం అనేది ఎందుకు? మనకి ప్రొటెక్ట్ ఇవ్వడానికే కదా గృహం అనేది. సో అది రక్షణ కోసం. సో గృహం అనేది మనకి ఏ అవసరం కిందకు వస్తుంది? రక్షణ అవసరం కిందకు వస్తుంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ప్రేమ సంబంధిత అవసరాలు మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంలో ఎన్నోవది? సో ప్రేమ సంబంధిత అవసరాలు అనేది మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతంలో ఎన్నోవది అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మనకి 1, 3, 5, 2 అని ఇచ్చారు. సో దీని యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 3, మూడవది అనమాట. ప్రేమ సంబంధిత అవసరాలు అనేవి మాస్లో అనుక్రమణ సిద్ధాంతంలో మూడవది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. సో నెక్స్ట్ వచ్చి మనకి ఈ కింది వానిలో శారీరక అవసరం కానిది ఏంటి అని అడిగారు. శారీరక అవసరం కానిది. సో ఇక్కడ ఆప్షన్స్ ఏవి ఇచ్చారంటే మనకి గాలి, నీరు, నిద్ర, భద్రత. సో శారీరక అవసరం గాలి, నీరు, నిద్ర అనేవి శారీరక అవసరం. సో భద్రత అనేది మనకి శారీరక అవసరం కాదు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి భద్రత. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ బిట్. ఈ కింది వానిలో రక్షణ అవసరం అనేది ఏంటి అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి గాలి, నెక్స్ట్ నీరు, నిద్ర, భద్రత అని ఇచ్చారు. సో వీటిలో రక్షణ అవసరం అనేది ఏమవుతుంది మనకి? భద్రత అనేది రక్షణ అవసరం అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి అన్ని విషయాలలో ఆత్మ సాఫల్యం సాధించాలనుకోవడం. అన్ని విషయాలలో ఆత్మ సాఫల్యం అనేది సాధించాలనుకోవడం అనేది దేని కిందకు వస్తుందని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చి మనకి ఆత్మ ప్రస్తావన అవసరం, నెక్స్ట్ గుర్తింపు గౌరవం అవసరం, నెక్స్ట్ ప్రేమ సంబంధిత అవసరం, నెక్స్ట్ వచ్చి రక్షణ అవసరం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఏమవుతుందంటే ఆత్మ ప్రస్తావన అవసరం. ఆత్మ ప్రస్తావన అవసరం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. సాధన ప్రేరకం మీద పరిశోధనలు చేసినవారు. సాధన ప్రేరకం మీద పరిశోధనలు చేసిన వారు ఎవరు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మనకి మాస్లో, అట్కిన్సన్, మైకెవర్, గెస్టాల్ట్. సో దీని ఆన్సర్ వచ్చి మనకి అట్కిన్సన్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం
రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండడమే అని అన్నది ఎవరు? సో ఆప్షన్స్ వచ్చి మెక్లాండ్, అట్కిన్సన్, మైకోవర్, మాస్లో. సో ఇక్కడ ఈనాడు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం రేపు ఏ స్థాయిలో ఉండాలో నేను నిన్ననే ఆలోచించుకొని ఉండడం అని అన్నది మైకోవర్. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఏ ప్రేరణ ద్వారా విజయాలు సాధించిన వారు ఒక జట్టుగా ఏర్పడి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి? ఏ ప్రేరణ ద్వారా విజయాలు సాధించిన వారు ఒక జట్టుగా ఏర్పడి ఇతరులకు ఆదర్శంగా ఉండాలి అని అన్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చి మనకి సాధారణ ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ, కృత్రిమ ప్రేరణ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సాధారణ ప్రేరణ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. తన కోరికకు వ్యతిరేకంగా ఉండమని పిల్లవానిపై ఒత్తిడి కలిగించుట ఈ కింది వానిలో దేనికి సంబంధించినది? సో ఆప్షన్స్ వచ్చి శాస్త్రీయ అభ్యంతరాలు, నెక్స్ట్ నైతిక అభ్యంతరాలు, నెక్స్ట్ వచ్చి పై 2, నెక్స్ట్ దిశానిర్దేశం ఉండదు. సో దీనికి ఆన్సర్ వచ్చి ఏమవుతుందంటే మనకి నైతిక అభ్యంతరాలు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. పాఠశాలలో విద్యార్థులను దండించడం వలన కలిగినది? సో ఆప్షన్స్ వచ్చి ఒత్తిడి, బాధ, దీర్ఘకాల ప్రతికూలతలు, సత్ప్రవర్తన. సో పాఠశాలలో విద్యార్థులను దండించడం వల్ల కలిగినది అని అడిగారు. సో దీనివల్ల కలిగినది సత్ప్రవర్తన. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ వచ్చి మనకి పాఠశాలకు టయానికి రానందుకు విద్యార్థిని కొట్టినా లేదా ఎంత తిట్టినా కొంతకాలం తర్వాత అదే ప్రవర్తన అతనిలో ఉండును. ఇది ఏ అభ్యంతరం అవుతుంది అని అడిగారు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే సాంఘిక అభ్యంతరం, నైతిక అభ్యంతరం, శాస్త్రీయ అభ్యంతరం, దిశ అభ్యంతరం. సో దీని ఆన్సర్ మనకి ఏమవుతుందంటే శాస్త్రీయ అభ్యంతరం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఈ కింది వానిలో సాధన ప్రేరణ మాపిని ఏమిటి? సో ఆప్షన్స్ వచ్చి థిమాటిక్ అపర్సెప్షన్ పరీక్ష వంటి సాధనాలు, సంఘటన రచన పద్ధతి, సోషియోమెట్రిక్స్, రోషాక్ ఇంక్బ్లాట్ పరీక్ష నమూనా. సో దీని ఆన్సర్ అవుతుందంటే మనకి టాట్ థిమాటిక్ అపర్సెప్షన్ పరీక్ష వంటి సాధనాలు అనేవి సాధన ప్రేరణ మాపన అన్నమాట. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. సాధన ప్రేరణను మాపనం చేయడానికి ఒకటి సాధన ప్రేరణ మాపనల వాడును, రెండవ మాపన ఏమిటి అని అడిగారు. సో దీనికి ఆప్షన్స్ వచ్చి టీపీటీ టైప్ ఇన్స్ట్రుమెంట్స్, టీఓటీ టైప్ ఇన్స్ట్రుమెంట్స్, టాట్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్, టీజీటీ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ అని ఇచ్చారు. సో వీటిల్లో రెండవది ఏమిటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి టాట్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఉపాధ్యాయుడు విద్యార్థిని ఏ పరిస్థితుల్లో దండిస్తాడు? సో ఆప్షన్స్ వచ్చి విద్యార్థి ప్రవర్తన అసాధారణంగా ఉన్నప్పుడు, సెలవు పెట్టినప్పుడు, పరీక్షలు రాయనందుకు, తనకు సహకరించినందుకు. సో దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి విద్యార్థి ప్రవర్తన అనేది అసాధారణంగా ఉన్నప్పుడు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. దండనకు ఎలాంటి స్వభావం ఉంటుంది అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి ప్రవర్తనను పెంచే విధంగా, ప్రవర్తనను అణిచివేసే విధంగా, నెక్స్ట్ సర్దుబాటును పెంచే విధంగా, సర్దుబాటును అణిచివేసే విధంగా. సో ఎలా ఉంటుంది దండనకి ఎలాంటి స్వభావం ఉంటుందంటే ప్రవర్తనను అణిచివేసే విధంగా ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. నెక్స్ట్ వచ్చి మనకి విద్యార్థి కోరికకు
వ్యతిరేకంగా ఉండమని పిల్లవానిపై ఒత్తిడి తేవడం అనేది ఏ రకమైన అభ్యంతరం అవుతుంది అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి శాస్త్రీయ అభ్యంతరం, దిశానిర్దేశం ఉండదు, నైతిక అభ్యంతరం, సాంఘిక అభ్యంతరం. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి నైతిక అభ్యంతరం. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ బిట్ వచ్చి అసమంజసమైన ప్రవర్తనను అరికట్టడానికి ఇచ్చే సంకేతాలను ఏమంటారు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మంత్రణం, దండన, మార్గదర్శకత్వం, కుంటనం. అంటే సమంజసం కాని ప్రవర్తన అరికట్టడానికి ఇచ్చే సంకేతాలను ఏమంటారు అని అడిగారు. సో దానికి ఆన్సర్ వచ్చి మనకి దండన. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ దండన వలన కింది వానిలో కలిగే దుష్ఫలితములను ఏమిటి? సో ఆప్షన్స్ వచ్చి మనకి అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, మొండితనానికి దారి తీయడం, పైవన్యం. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే మనకి పైవన్యు. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయుడు విద్యార్థి దండించేటప్పుడు పాటించే నియమాలు ఏమిటి? ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే చెడు మార్గాలను సరిచేయ విధంగా దాన్ని ఉపయోగించాలి, విద్యార్థికి ఎందుకు దండించారో చెప్పనవసరం లేదు, విద్యార్థిని హెచ్చరించేటప్పుడు భాష కఠినంగా ఉండాలి, అందరి ముందు దండించాలి. సో దీని ఆన్సర్ ఏమవుతుంది మనకి చెడు మార్గాల్ని సరిచేయ విధంగా దండన అనేది ఉపయోగించాలి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకోవడానికి అభ్యసించడానికి ఉపాధ్యాయుడి నుండి ఏమి ఆశించేది? సో ఇక్కడ ఏమి ఇచ్చారు మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే సహాయం, మంత్రణ, మార్గదర్శకత్వం, ప్రేరణ. సో ఏముండాలి పిల్లవాడు నేర్చుకోవడానికి అని అభ్యసించడానికి ఉపాధ్యాయుడి నుంచి ప్రేరణ అనేది అవసరం అనమాట. ప్రేరణ. సో ఈ బిట్కి ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ ఈ కింది వానిలో ప్రేరణ పద్ధతి కానిది ఏమిటి? సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే పొగడ్త, నింద, దండన, బహుమతి, శిక్ష, కాంక్ష స్థాయి. సో ప్రేరణ పద్ధతి కానిది ఏంటి ఇక్కడ మనకి దండన అనేది ప్రేరణ పద్ధతి కాదనమాట. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ నెక్స్ట్ వచ్చి మనకి ఈ కింది వానిలో ప్రేరణ పద్ధతి ఏమిటి అని అడిగారు. ప్రేరణ పద్ధతి అనేది ఏమిటి అని అడిగారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి మంత్రణం, మార్గదర్శకత్వం, పొగడ్త, నింద, దండన. సో ఇక్కడ ప్రేరణ పద్ధతి ఏంటంటే మనకి పొగడ్త, నింద అనేది ప్రేరణ పద్ధతి అనమాట. పొగడ్త, నింద. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ పొగడ్త, నింద ప్రేరణ పద్ధతిని పరిశోధనలతో నిరూపించిన వారు ఎవరు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి మనకి ఎలిజబెత్ హార్లాక్, బినే, కిల్పాట్రిక్, మాస్లో. సో ఎవరంటే మనకి పద్ధతిని నిరూపించిన వారు ఎవరంటే ఎలిజబెత్ హార్లాక్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి విద్యార్థులకి బహుమతులు ఇవ్వడం వలన వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పులు గమనించవచ్చును అని అడిగారు. సో పిల్లలకి బహుమతులు అనేది ఇవ్వడం వల్ల వాళ్ళ ప్రవర్తనలో ఎలాంటి చేంజెస్ అనేవి వస్తాయి అని అడిగారు అనమాట. ఇక ఆప్షన్స్ వచ్చి భవిష్యత్తులో మంచి ఫలితాల సాధన, భవిష్యత్తులో మందబుద్ధిగా మారును, అసాధారణ ప్రవర్తనకు దారితీస్తుంది, నెక్స్ట్ వచ్చి పైవన్యు అని అడిగారు. సో వాళ్ళకి బహుమతి అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుంది, సో ఫ్యూచర్లో వాళ్ళకి మంచి ఫలితాలు అనేవి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ బిట్ 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో హై స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థికి గోల్డ్ మెడల్ ఇవ్వడం ఏ రకమైన ప్రేరణ అవుతుంది? సో ఆప్షన్స్ వచ్చి మనకి ఫలితాల జ్ఞానం, పొగడ్త, నింద, బహుమతి, శిక్ష, దృశ్య శ్రవణ పరికరాలు అని ఇచ్చారు. సో గోల్డ్ మెడల్ ఇవ్వడం అనేది ఏ రకమైన ప్రేరణ అవుతుంది అని అడిగారు. సో ఈ బిట్కైతే ఆన్సర్ని కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే కనుక మనకు యూజ్ అయింది అనుకుంటే కంపల్సరీ లైక్ అయితే చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి
నెక్స్ట్ మెరిట్ సర్టిఫికేట్లు, క్యాష్ అవార్డులు విద్యార్థుల్లో కింది వానిలో దేనిని పెంచవు అని అడిగారు. మెరిట్ సర్టిఫికేట్స్, క్యాష్ అవార్డ్స్ అనేవి విద్యార్థుల్లో కింది వానిలో దేన్ని పెంచవు అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి ఆత్మవిశ్వాసాన్ని, నిర్లక్ష్య భావనను, ఆత్మగౌరవాన్ని, సృజనాత్మకతని. సో దేన్ని పెంచవు? సర్టిఫికేట్స్, క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెరుగుతుంది. అలాగే వాళ్ళకి ఆత్మగౌరవం అనేది వస్తుందన్నమాట. ఇంకా బాగా చదవాలి, ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలనేది వస్తుంది. కాబట్టి ఇంకా కొత్తగా ఆలోచించడం అనేది స్టార్ట్ చేస్తారు. సో దేనికి చెందదంటే దీనికి నిర్లక్ష్య భావం. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ బిట్, విద్యార్థుల పరీక్షల్లో మంచి మార్కులు సాధించుటకు పోటీతత్వంతో పాటు వారి మధ్య ఏమి ఉండాలి? సో ఆప్షన్స్ వచ్చి సహకారం, స్నేహం, నేను అనే భావన, ప్రేరణ. మంచి మార్కులు సాధించుటకు పోటీతో పాటు వారి మధ్య ఏమి ఉండాలంటే సహకారం ఉండాలి. ఒకరికి చెప్పుకోవడం, చాలా హెల్ప్ చేసుకోవడం అనేది ఉండాలన్నమాట. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సహకారం. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, సో నెక్స్ట్ వచ్చి మనకి సహకారంతో కూడిన పోటీతత్వము విద్యార్థుల్లో దేనిని ప్రేరేపించును అని అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి టీమ్ స్పిరిట్, కమ్యూనిటీ భావం, ఐక్యత, పైవన్యు. సో సహకారంతో కూడిన పోటీతత్వం అనేది దేన్ని ప్రేరేపిస్తుందంటే టీమ్ స్పిరిట్ అనేది వస్తుంది వాళ్ళల్లో. అలాగే కమ్యూనిటీ భావం ఉండేది, ఐక్యత కూడా ఉంటుందన్నమాట. సో దీని ఆన్సర్ వచ్చి పైవన్యు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి శిశు కేంద్రిత విద్యలో ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది? ఆప్షన్స్ వచ్చి ఉపాధ్యాయునికి, విద్యార్థికి, పాఠశాలకు, సమాజానికి. శిశు కేంద్రిత విద్య అన్నారు. శిశు కేంద్రిత విద్యలో ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది? విద్యార్థికే కదా. సో ఆన్సర్ వచ్చి మనకి విద్యార్థికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఉంటుంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.